నమస్కారం. వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. లక్ష్యం సరే గెలవడం ఎలా అనే ఆర్టికల్. మనలో చాలామందికి చాలా కావాలని ఉంటుంది. ఉన్నత స్థానాలకి ఎదగాలని ఉంటుంది. కానీ వాటిని చేరుకోవడానికి ఒక లక్ష్యం అంటూ ఉండదు. కొంతమందికి కోరిక, లక్ష్యం రెండూ ఉంటాయి. కానీ వాటిని సాధించడానికి కావలసినంత ప్రణాళిక ఉండదు. మరి కొంతమందికి కోరిక, లక్ష్యం, ప్రణాళిక మూడు ఉంటాయి. కానీ వాటిని చేరుకోవడానికి కావలసిన కృషి ఉండదు. తను సాధించాలన్న కోరిక, లక్ష్యం, ప్రణాళిక, ఆచరణ ఉంటేనే ఎవరైనా వారు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. సమాజంలో రోజురోజుకి పోటీ పరీక్షలు రాసేవారి సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో చేరాలంటే ఈ పోటీ పరీక్షలలో విజయం అనివార్యం కావడంతో నేడు అందరూ ఈ పరీక్షలకు సమాయత్తమవుతున్నారు. నడుస్తున్నది పోటీ పరీక్షల కాలం. ఈ పోటీ పరీక్షలలో విజేతగా నిలవాలంటే ముందుగా ఓ ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించుకోవాలి. ఆ ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలన్న దానిపై ముందుగా దృష్టి సారించాలి. అత్యుత్తమ ప్రణాళిక మీ చేతిలో ఉంటే సగం లక్ష్యాన్ని మీరు సాధించినట్టే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎన్నుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన అంశాన్ని ఒక్కసారి తెలుసుకుందాం. పోటీ పరీక్షలంటే యుద్ధం కాదు, అవి జీవితాన్ని గెలవడానికి ఒక కొలమానం కాదు. ఇవి కేవలం ఒక ఉద్యోగానికి మనకు అర్హత మాత్రమే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగం అందరికీ ఒక కళ కాబట్టి ఆ కళని సాధించుకోవడానికి పోటీ పరీక్షలు ఒక మార్గంగా భావించాలి. భయం, ఒత్తిడి రెండు విజయానికి శత్రువులు. ఇవి దరిచేరితే మనల్ని విజయం వరించడం కాస్త ఆలస్యం అవుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్ళకే కాదు, కొత్తగా ఏదైనా సాధించాలనే వాళ్ళకి కూడా భయం, ఒత్తిడి సహజం. పరీక్షలు దగ్గర పడే కొద్దీ ఈ భయం, ఒత్తిడి మరింత పెరుగుతాయి. చాలామంది విద్యార్థులు పరీక్షలు సమీపిస్తున్న కాలంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడే వారి విజయ అవకాశాలని దెబ్బతీస్తున్నాయి. బాగా చదివిన వారు కూడా విజేతలుగా నిలవలేకపోవడానికి ఇదే కారణం. అందుకే పోటీ పరీక్షలలో విజయం సాధించాలి అనుకునేవారు ముందుగా భయం నుండి, ఒత్తిడి నుంచి బయటకు రావాలి. మొదటి నుంచి ప్రణాళికబద్ధంగా చదివితే ఈ ఒత్తిడి నుంచి దూరం కావచ్చు. నిజానికి ఇది చెప్పినంత సులువు కాదు. కానీ ఖచ్చితమైన ప్రణాళిక, చిత్తశుద్ధి ఉంటే ఈ రెండు భూతాల్ని తరిమి కొట్టవచ్చు. 1000 అడుగుల పయనమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది అన్న సామెత ప్రకారం పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ ప్రారంభించడమే లక్ష్య సాధనలో మొదటి అడుగు. ఆ ఒక్క అడుగుతోనే ఎవరికైనా వారి విజయ ప్రస్థానం ప్రారంభమవుతుంది. ప్రణాళికతోనే విజయం సాధ్యం. ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా దానికి ఖచ్చితమైన ప్రణాళిక అవసరం. నిర్దేశించుకున్న ప్రణాళికతో కోరుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కఠోర క్రమశిక్షణ కూడా అవసరం. పోటీ పరీక్షలో విజేతలుగా నిలవాలనుకునే వారికి ప్రణాళికాబద్ధమైన కృషి అత్యంత అవసరం. ప్రణాళిక రూపొందించుకోవడానికి ముందుగా పరీక్ష ప్రకటన వెలువడిన నాటి నుంచి పరీక్ష నిర్వహించే తేదీ మధ్య ఉండే కాలాన్ని అంచనా వేసుకోవాలి. ఈ కాలానికి అనుగుణంగా పరీక్ష సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వడానికి ఒక ఖచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అంటే టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం గతంలో వచ్చిన ప్రశ్నపత్రాల్ని పరిశీలించి ఏ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వస్తున్నాయో ఆ సబ్జెక్ట్స్ లిస్టు ప్రత్యేకంగా తయారు చేసుకొని ఆ సబ్జెక్టుకు ఎక్కువ సమయం కేటాయించుకోవాలి. తక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టుని ఆఖరి రోజుల్లో చదువుకోవడం ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. ఇలా ఒక పక్క టైం టేబుల్ రూపొందించుకోవటం వల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో సహజంగా ఎదురయ్యే ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంది. మంచి ప్రణాళికలు అంటే టైం టేబుల్లు రూపొందించుకోవడంతో సరిపోదు. పూర్తి చిత్తశుద్ధి, ఆయా సబ్జెక్టుల పఠనం పూర్తి చేసే వరకు విశ్రమించని నైజం, మొక్కవోని దీక్ష కావాలి. అప్పుడే కోరుకున్న లక్ష్యాన్ని అందుకోగలుగుతాము. ఇలా చదవాలి. పరీక్షలలో ఏ సబ్జెక్టు నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయో, పరీక్షలలో ఏం జరుగుతుందోనని ఆలోచనలతోనే సహజంగా భయాందోళన మొదలవుతుంది. ఇది మన పఠనాసక్తిని కావలసినంత మేర దెబ్బతీస్తుంది. దీనికి ఒక్కొక్కసారి మొదటిగే మోసం రావచ్చు. కాబట్టి అలా మనలో ఆందోళన కలిగించే అంశాల మీద దృష్టి సారించకుండా ప్రస్తుతం ఎలా చదవాలన్న దానిపై శ్రద్ధ పెడితే మంచిది. ముందుగా మీకు ఆసక్తిని కలిగించే అంశాలతో మీ ప్రిపరేషన్ ప్రారంభించండి. అది మీకు కావలసిన ధైర్యాన్ని అందిస్తుంది. ప్రిపరేషన్ వేగం పుంజుకున్నప్పుడు మీకు కఠినంగా అనిపించిన సబ్జెక్టుపై దృష్టి సారించండి. ఇది మీ ప్రిపరేషన్ను మరింత వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది.
ఆయా సబ్జెక్టుల మీద సలహాలు, సూచనలు తీసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. క్రమంగా మీరు ఆ సబ్జెక్ట్స్‌ని కూడా సమర్థవంతంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇది మీలో కావలసినంత ఆత్మవిశ్వాసానికి కారణమవుతుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ ఉద్యోగాలలో విజయం సాధించాలంటే పోటీని తట్టుకొని ఉద్యోగం సంపాదించాలంటే ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాల్సిందే. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారంతా కొన్ని సబ్జెక్ట్స్ కామన్‌గా చదవాల్సి ఉంటుంది. దీంట్లో జనరల్ నాలెడ్జ్‌తో పాటు ప్రాంతీయ, భౌగోళిక, సామాజిక, సంస్కృతి, వారసత్వం, ఆర్థికం, కళలు, సాహిత్యం, పాలనా విధానాలపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. దీంతో పాటు భారత రాజ్యాంగం, భారత భౌగోళిక అంశాలు, భారత ఆర్థిక వ్యవస్థ, భారత జాతీయోద్యమం అంశాలపై కూడా పట్టు సాధించాలి. మరి డైలీ లైఫ్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, అంతర్జాతీయ సంబంధాలు, సమకాలీన సంఘటనలపై కూడా విస్తృతంగా చదవాలి. ఈ అంశాలు ఒక్కొక్కసారి మన విజయాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి వీటిపైన కూడా పూర్తి పట్టు కలిగి ఉండాలి. విజయం సాధించాలంటే రోజుకు కనీసం 8 గంటలు చదవాల్సిన అవసరం ఉంది. కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన గత సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. సొంత నోట్స్ కొంత మేలు. పోటీ పరీక్షలలో ప్రశ్నలు ప్రధానంగా అభ్యర్థికి ఆయా సబ్జెక్టుపై ఉండే అవగాహన సామర్థ్యాన్ని నిర్ధారించేలాగానే ఉంటాయి. అందుకే ఏ పోటీ పరీక్షలోనైనా ప్రశ్నని అర్థం చేసుకోవటం ముఖ్యం. దానికి అనుగుణంగా సరైన సమాధానాన్ని అతి తక్కువ సమయంలో గుర్తించగలిగే సామర్థ్యం కలిగి ఉండడం కూడా చాలా ముఖ్యం. దీనికోసం నాణ్యమైన ప్రామాణిక పుస్తకాలను ఎంచుకోవడం, వాటిని సమగ్రంగా చదవటం అవసరం. ముఖ్యంగా గ్రూప్స్ పరీక్షలలో వివిధ రకాలైన సబ్జెక్ట్స్ సిలబస్‌లో ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్‌కి సంబంధించిన మౌలిక అంశాలు అర్థం కావాలంటే ఎన్‌సీఈఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీ ప్రచురించిన పుస్తకాలను చదవాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా ఈ సంస్థలు వివిధ సబ్జెక్టులపై రూపొందించిన 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పుస్తకాలు చదివితే ఆయా సబ్జెక్ట్స్‌కి సంబంధించిన ప్రామాణిక అంశాల మీద పట్టు సాధించే అవకాశం ఉంది. దీనితో పాటు తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాలు చదవడం వల్ల కూడా అభ్యర్థుల అవగాహన మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పుస్తకాలని నేరుగా చదవడంతో పాటు వాటి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సొంతంగా నోట్స్ తయారు చేసుకుంటే అది మరింత ఉపయుక్తంగా ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన మరొక ప్రధాన అంశం ఏంటంటే సమయం తక్కువగా ఉంటే గుర్తుంచుకోవాల్సిన అంశాల ఆధారంగా సంక్షిప్తంగా అంటే షార్ట్ నోట్స్‌ను తయారు చేసుకోవాలి. మార్కెట్లో దొరికే నాసి రకం స్టడీ మెటీరియల్‌తో జాగ్రత్తగా ఉండండి. వివిధ రకాలైన స్టడీ మెటీరియల్‌ని చదవడం వల్ల అనవసరమైన గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. దీన్ని అధిగమించాలంటే ప్రామినెంట్ పుస్తకాలని ఎంపిక చేసుకొని చదవాల్సి ఉంటుంది. వీలైనంత వరకు సోషల్ మీడియా ద్వారా లభించే ప్రతికూల, నెగటివ్ ప్రచారాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతమైన మనసుతో ఎలాంటి ఆందోళనకు గురి అవ్వకుండా పరీక్షకు సన్నద్ధమైతే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుంది. పునశ్చరణతో ఫలితం ఎక్కువ. అంటే రివిజన్ చేసుకుంటే ఎన్నిసార్లు రివిజన్ చేసుకుంటే అంత మంచిది అని చెప్తున్నారు. చదువుతో పాటు చదివిన దాన్ని ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకోవడం కూడా చాలా అవసరం. పదే పదే ఒకే దారిలో నడిస్తే అది ఒక సునాయాస ప్రయాణానికి దోహదపడే దారిగా అవతరిస్తుంది అనేది వాస్తవం. దీన్ని పునశ్చరణకు సరిగ్గా అన్వయించుకోవచ్చు. చదివిన అంశాలని అదే పనిగా పునశ్చరణ చేసుకోవడం వల్ల మెరుగైన విజయావకాశాలు పొందే అవకాశం ఉంది. మానవ మస్తిష్కం ఏది చదివినా దానిలో 70-80% 24 గంటల్లోగా మర్చిపోతుంది అని హెర్మన్ ఎబింగస్ అనే జర్మన్ సైకాలజిస్ట్ తన పరిశోధన ద్వారా తేల్చి చెప్పాడు. 1885 హెర్మన్ ప్రతిపాదించిన ఈ దృగ్విషయాలనే స్పేసింగ్ ఎఫెక్ట్స్ అంటారు. అయితే పునశ్చరణ ద్వారా దీనిని అధిగమించవచ్చు. చదివిన దానిని పదే పదే వల్ల వేసుకోవడం ద్వారా మర్చిపోయే ప్రమాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఆ రోజు మనం విన్న, చదివిన లేదా చూసిన విషయాలను సంబంధించిన జ్ఞాపకాలన్నిటినీ మెదడు రాత్రి నిద్రపోయే సమయంలో క్రమబద్ధీకరించుకుంటుంది. ఆ సమయంలో అంతగా ఉపయోగం లేదని అనుకునే విషయాలను అది వదిలించుకుంటుంది. అందుకే నిద్రపోయేలోగా ఆ రోజు చదివిన విషయాలను ఒకసారి మననం చేసుకొని పడుకోమని మన పెద్దలు చెప్పేవారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా దీన్ని నిర్ధారిస్తారు. రాత్రి అయ్యేసరికి మెదడు ఎలాగో అలసిపోయి ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకునేందుకు, నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండదు. దీన్నే డెసిషన్ ఫేటిగ్ అంటారు. ఈ దశలో యాంత్రికంగా సాగే పునశ్చరణ వల్ల ఉపయోగం ఉంటుంది. ఇక రెండో పునశ్చరణ మర్నాడు, ఆ తర్వాత 3 రోజుల తర్వాత,
ఆపై వారానికి, ఇలా శాశ్వతంగా గుర్తుండిపోయే వరకు పునశ్చరణ సాగాల్సిందే. ప్రపంచంలో ఎంతటి మేధావి అయినా, ఎంతటి ప్రతిభావంతుడైనా పునశ్చరణ అంటే రివిజన్ విషయంలో బద్దకిస్తే విజయం కూడా మనల్ని మర్చిపోతుందనేది గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే పోటీ పరీక్షల్లో పడి ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఆరోగ్యం జాగ్రత్త. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి శిక్షణతో పాటు ఆరోగ్య పరిరక్షణ అనేది చాలా కీలకం. ఆరోగ్యవంతులు మాత్రమే శక్తి సామర్థ్యాలని తగిన రీతిలో వినియోగిస్తారు. అందుకే చదువుతో పాటు ఆరోగ్యం పైన కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన శరీరం మాత్రమే మెదడును, ఆలోచనలను ఆరోగ్యకరంగా ఉంచడంలో సహాయపడుతుంది. మితమైన ఆహారం తీసుకోవడంతో పాటు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. దీనితో పాటు రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం. జిమ్లు, ఫిట్నెస్ సెంటర్లకు వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ప్రతిరోజు అరగంటలో సగభాగం నడకకు కేటాయించాలి. నడక శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని వృద్ధి చేయడంలో ఎంతో విలువైన పాత్రని పోషిస్తుంది. మిగిలిన సగభాగం యోగా, ఆసనాలు వేయడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఇది పరీక్షల సమయంలో మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. ఇకపోతే నిద్ర కూడా మానవుని ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. చాలామంది ఎక్కువ సమయం చదువుతూ నిద్రకు తక్కువ సమయం కేటాయిస్తారు. దీనివల్ల లాభాల కన్నా అనర్థాలే ఎక్కువ. మంచి నిద్ర మెదడు, శరీరానికి కావలసినంత మేలు చేస్తుంది. అందువల్ల పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి. నిద్ర తక్కువైతే కొన్నిసార్లు ఏం చదివినా గుర్తుండదు. అలాగే నిద్ర ఎక్కువైనా పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా చదవడం కూడా అంత ప్రయోజనకారి కాదు. గ్యాప్ లేకుండా చదివితే చదివింది మెదడుకు ఎక్కదు అని పరిశోధకులు చెప్తారు. మానవులు శ్రద్ధగా 1 గంట మాత్రమే చదవగలరు. మిగిలిన సమయం అంతా చదివినట్టు అనిపించినా అది గుర్తుండే అవకాశాలు తక్కువ. అందువల్ల 2 గంటలకోసారి విరామం తీసుకుంటూ చదవాలి. అప్పుడే చదువుతున్న అంశాలపై మనసు లగ్నం చేయడానికి అవకాశం కలుగుతుంది. ఇతరులతో పోల్చుకోవద్దు. ఈ భూమి మీద పుట్టిన ఏ జీవికి ఇంకొక జీవితో పోలిక ఉండదు. ఒకే జాతి జీవుల మధ్య కూడా ఏదో ఒక అంతరం ఉంటుంది. మనుషుల్లో కూడా అంతే. ఏ ఒక్కరిలోనూ ఐక్యూ లెవెల్స్, గ్రహణ శక్తి, ఆలోచన సరళి, అవగాహన సామర్థ్యం ఒకేలా ఉండవు. కొంతమంది ఒక అంశాన్ని ఒకసారి చదివితే అర్థం చేసుకోగలుగుతారు. మరికొంతమంది 1కి 2 సార్లు చదివితేనే అర్థం చేసుకోగలుగుతారు. దీనిని అనేక బాహ్య, అంతర్గత కారణాలు ప్రభావితం చేస్తాయి. అందుకే ఏ ఒక్కరూ ఇతరులతో పోల్చుకొని తమ శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకోకూడదు. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం వల్ల మాత్రమే మీరు ఎక్కువ లబ్ధి పొందుతారు. చదవడం ప్రారంభించిన తర్వాత ప్రతిరోజు మిమ్మల్ని మీతో పోల్చుకోవడం ప్రారంభించండి. మొదట్లో ఉన్న మీకు కొంత శిక్షణ అనంతరం మీకు ఉన్న పోలికను అంచనా వేసుకోవడం వల్ల మీరు ఏ మేరకు పురోగతి సాధించారో అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు మీరు సాధించిన పురోగతిని అంచనా వేసుకోవడం మీకు తిరుగులేని ఉత్సాహాన్ని అందిస్తుంది. ప్రిపరేషన్ని మరింత వేగవంతంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ పోలిక ఒక చోదక శక్తిగా పనిచేస్తుంది. ఆ చోదక శక్తి మిమ్మల్ని విజేతలుగా నిలబట్టే సంజీవనిలా పనిచేస్తుంది. ఆఖరిగా ఒక మాట, నడుస్తున్న పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం ప్రతి ఒక్కరికి సవాలుగానే మారింది. అందున ఉపాధి అవకాశాలు మృగ్యమైపోతున్న కాలంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించడం అంటే కత్తి మీద సామే అని చెప్పాలి. నిరంతర శ్రమ, ఎంచుకున్న లక్ష్యంపై అకుంఠిత దీక్ష, ప్రణాళికాబద్ధమైన అభ్యసనం ఉంటే పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలవడం అసాధ్యమేం కాదు. దానికి ముందుగా మిమ్మల్ని మీరు అంచనా వేసుకోవాలి. మీ బలాలు, బలహీనతలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. మీ బలహీనతలను పక్కన పెట్టి మీ బలాలను మరింత బలోపేతం చేసుకోవడానికి కృషి చేయాలి. ఎన్ని అవరోధాలు ఎదురైనా చేరుకోవాల్సిన లక్ష్యాన్ని విడిచిపెట్టకూడదు. అప్పుడే మీరు కోరుకున్న విజయ తీరాల్లో విహరిస్తారు. తల బద్దలైనా సరే అలా ఢీకొడుతుంది. అడ్డు నిలిచిన పర్వత మూకాన్ని ఈకలూడిపోయినా సరే విహాయాసానికి ఎదురెడుతుంది పిడికెడు పక్షి. కడుపు చిట్లిపోతున్న పచ్చని మొలకలను ప్రసవిస్తుంది విత్తు. ఆశలు విరిగినప్పుడల్లా వ్యక్తిత్వం విరిగిపోరాదు అంటారు జాన్ పీటర్. అవార్డు గ్రహీత, విఖ్యాత రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి తన మట్టి మనిషి ఆకాశం అనే పుస్తకంలో తల పగిలిపోతుంది అని తెలిసి కూడా
తన దారికి అడ్డుగా నిలిచిన పర్వతాన్ని అలా తన తలతో అదే పనిగా ఢీ కొడుతూనే ఉంటుంది. ఏదో ఒకరోజు ఆ పర్వతాన్ని తను గెలుస్తానన్న నమ్మకమే ఆ అల సాగించే అలుపెరగక పోరాటంలో దాగి ఉన్న అంతరార్థం. అలాగే తన తనువు రెండుగా చిట్లిపోతున్న ఒక కొత్త మొలకకి ప్రాణం పోస్తుంది విత్తనం. సరిగ్గా ఇలాగే విత్తనం చనిపోతూ పంటని వాగ్దానం చేస్తుంది అంటాడు శివసాగర్. అంటే ఒక ఓటమి మరిన్ని విజయాలకు ప్రేరణగా నిలుస్తుంది అన్నదే ఈ కవిత పంక్తుల నుంచి మనం తెలుసుకోవాల్సిన సందేశం. మొత్తంగా ప్రతికూల సమయంలో కూడా ఒక సానుకూల దృక్పథాన్ని అలవరుచుకోవాలన్నదే ఈ కవితలోని అంతరార్థం. మనం కూడా ఎంచుకున్న పోరాటంలో ఎన్ని ఓటములు ఎదురైనా గెలుపు గమ్యం వైపు పయనం ఆపకూడదు. ఎన్నడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి, నిరంతరం ప్రయత్నం ఉన్నదా, నిరాశకే నిరాశ పుట్టదా అంటారు ప్రఖ్యాత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఓటమితో కుంగిపోకూడదు, గెలిచే వరకు ప్రయత్నాల్ని ఆపకూడదు. అవరోధాలు ఎన్ని ఎదురైనా గమ్యం వైపు పయనం ఆపనివాడే విజేతగా నిలుస్తాడు. అలాంటి వారికే కాలం సలాం చేస్తుంది. అలా కాలం సలాం చేసే విజేతలుగా మీరంతా నిలవాలని కోరుకుంటూ భవితను నిర్మించుకునే యుద్ధానికి సిద్ధమవుతున్న వారందరికీ ఆల్ ది బెస్ట్, శుభాకాంక్షలు. ఇది డాక్టర్ కె శశిధర్ గారు పర్యావరణ నిపుణులు రాసిన ఆర్టికల్. ఇదన్నమాట. కష్టపడి పనిచేసి మంచిగా అన్ని సబ్జెక్టులు నేర్చుకుంటే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం అనే దానికి ఇది ఆర్టికల్. లక్ష్యం సరే, గెలవడం ఎలా అని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.